Watch full episodes on Jio Hotstar. ఈ మ్యాప్ చూస్తుంటే మనం ఈ డైరెక్షన్ లోనే వెళ్ళాలనిపిస్తోంది. ఈ ప్రదేశం చాలా నిర్మానుష్యంగా ఉంది. ఏ పొదలు చెట్లు కూడా లేవు ఇక్కడ. ఎటు చూసినా కొండలు ఇసుక కనిపిస్తున్నాయి. ఓయ్ నా మిత్రులారా సోదరులారా చూడండి, నేను విన్నదాన్ని బట్టి అదే గోల్డెన్ మౌంటైన్ మిత్రులారా. పెద్దన్నయ్య అక్కడేదో ఉంది చూడు, ఒకసారి కారు తిప్పు. దగ్గరగా పదావు. ఏంటది? నా రోగుల మీద ఒట్టేసి తిత్తున్నాను. ఇప్పుడు కనుక ఈ కారు స్టార్ట్ అవ్వకపోతే ఇక్కడే తగలబెట్టేస్తాను మిత్రులారా. ఎంత పెద్ద తేలు! నువ్వు కారు తగలబెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు చేయాలనుకున్న పని ఈ తేలే చేస్తోంది. త్వరగా ఏదో ఒకటి చెయ్యి. వీళ్ళందరూ చాలా సరదాగా ఉన్నారు. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. ఆగిపో. సింగం గారు, ఇటు ఇటురా. మోటు గట్టిగా పట్టుకుని లాగు మోటు. వాళ్ళందరూ కావాలనే నా మీదకి ప్రతి వస్తువు విసురుతున్నారు. కాపాడండి. మనం వాళ్ళని వెంబడిస్తున్నామని వాళ్ళలో ఏ ఒక్కరికి తెలియదు. ఇదంతా మీ కిస్మతే, అనుభవించండి. జాగ్రత్తగా పదండి. ఏ మాత్రం పొరపాటు జరిగినా మనం ఆ లోయలో పడిపోతాం. అందరం కింద దూకేద్దాం. అయ్యమ్మో
డామిట్ కదంతా అడ్డం తిరిగిందే. నా దగ్గర వేగంగా పరిగెత్తడానికి మందుంటే బాగుండేది మిత్రులారా. డామిట్ కదంతా నేను ఇప్పుడు రాకెట్ లా మారిపోతే బాగుండు. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఎలాగైనా పరిగెత్తాలి మిత్రమా. కాపాడండి. అమ్మమ్మ, ఆ కొండరాయి మనల్ని వదలకుండా వెంబడిస్తూనే ఉంది. చింగం గారు త్వరగా పరిగెత్తండి. అందరూ చట్నీ అయిపోవడం ఖాయం. ప్రాణాలు కాపాడుకోవాలంటే అందరూ కొండరాళ్ళ మీద ఎక్కండి. అటు చూడు, సిటీ ఆఫ్ గోల్డ్. ఆ ఊరంతా బంగారంతోనే తయారైనట్టుంది. అవును, కానీ మనం ఇప్పుడు అక్కడికి చేరుకోలేము. ఎందుకంటే మనం వేల అడుగుల కిందకు వెళ్ళాలి. ప్రాణాలతో బయటపడే ఛాన్సే లేదు. ఓయ్ నా మిత్రులారా, సోదరులారా, భయపడకండి, భయపడకండి. నేను నా కారుని రిమోట్ తో ఇక్కడికి రప్పిస్తాను మిత్రులారా. అయ్యమ్మా, ఇందాక కారు పాడైపోయింది కదా. నా మిత్రులారా, సోదరులారా, అందులో హెలికాప్టర్ బోర్డు కూడా ఉంది. అది సరదాగా ఎగురుకుంటూ వచ్చేస్తుంది. పెద్దన్నయ్య, కారు ఎగురుతుందని తెలిసినప్పుడు తేలు బారినా కొండరాయి బారినా పడినప్పుడు ఎందుకని మాతో చెప్పలేదు? ఆ? ఎందుకు చెప్పలేదు? సారీ, ఎందుకు చెప్పలేదు? కొట్టద్దు మిత్రులారా, కొట్టద్దు. లగైతో అయ్యమ్మా, ఈ ఊరంతా గోల్డ్ తోనే తయారయ్యింది. జాన్కి చోటు కల్పించిందంటే వాడు సంతోషంతో అవుట్ ఆఫ్ మైండ్ అయిపోతాడు. అమ్మమ్మ, నా 20 ఏళ్ళ అనుభవంలో ఇంత బంగారాన్ని ఎప్పుడూ చూడలేదు. ఇక నేను ఇక్కడే ఉంటాను. ఊరి నగరానికి ఇక నేను తిరిగి వెళ్ళను. అమ్మమ్మ, అరే ప్రశాంతంగా ఉండండి, తెలివిగా పని చేయండి. ఇక్కడ మనం దేన్ని తాకకూడదు. ఎక్కడెక్కడ ఏ ట్రాప్ ఉందో మనకు తెలియదు కదా. ఇక్కడ ఉన్న ప్రతి విగ్రహం అచ్చం నిజమైన మనిషిలాగే ఉంది. మనం పొరపాటున వీటి మీద చెయ్యి వేశామంటే వీటికి ప్రాణం వస్తుందనిపిస్తోంది. అదిరింది, దొరికాయి కిరీటం, తల్వార్. మనం దిలావర్ ఖాన్కి ఈ కిరీటాన్ని ఖడ్గాన్ని ఇచ్చేద్దాం. అతను ఆ తర్వాత ప్రశాంతంగా నిద్రపోగలుగుతాడు. అరే, ఏంటిది? ఐడియా! మోటు అన్ని విగ్రహాలు బాణాలు విసరడానికి సిద్ధంగా ఉన్నాయి. అందరూ కవచాలు తీసుకోండి. అందరం ఒకే చోట ఉండి అడ్డు పెట్టుకుందాం. త్వరగా! ఈ మందిరానికి సెక్యూరిటీ ఏర్పాటు చేసిన వాళ్ళు చాలా తెలివిగా ఆలోచించి మరీ చేశారు. నాకు తెలిసినంత వరకు ఆ కిరీటాన్ని ఖడ్గాన్ని తీయకపోవటమే మంచిది మోటు. అతను సెంటర్ కదా, సగం మనిషి సగం హార్స్. చాలా కోపంగా ఉన్నట్టున్నాడు మిత్రులారా. అరే పెద్దన్నయ్య, అది నిజమైంది అయ్యుంటదిలే. సగం హార్స్ బాడీ రోబోట్ బాడీ అయ్యుంటుంది. ఇలాంటివి నువ్వు తయారు చేస్తుంటావు కదా. ఇప్పుడే ప్రూవ్ చేసి చూపిస్తాను చూడు. హలో పెద్దన్నయ్య, నా పేరు మోటు, మాది ఫుర్ఫురి నగర్.
ఇంతకీ నీ శరీరం రోబోటిక్ కదా? కాదు, నా పేరు యక్కుబా. నేను బాద్షా సలీం ఖానికి సేనాపతిని, ఈ కిరీట సంరక్షకుణ్ణి. ఈ రోజు వరకు దానికోసం ఎవరు వచ్చినా వాళ్ళని ప్రాణాలతో విడిచిపెట్టలేదు. ఎక్కువబా అన్నయ్య, ప్రాణాలతో వదలడం వదలకపోవడం తర్వాత ముందు ఈ విషయం చెప్పు. ఈ హార్స్ బాడీని ఎవరు తయారు చేశారు? ఏదైనా మెటల్ తో చేశారా? అరే మెటల్లో లేదే. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.